ఒక రోజున ఏడుస్తూ పాడుకున్నాడు ఆయన. నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పావే, అమ్మా ఇంత కష్టపడుతున్నానమ్మా కాపాడమని చెప్పమ్మా. ఆయన బాధ ఓర్వలేక సీతమ్మ తల్లి వెళ్ళి, ఏమంటే అంత ఏడుస్తున్నాడే మహానుభావుడు, అంతటి భక్తి తత్పరుడే, అంత కష్టపడి ఆలయం కట్టాడే, అటువంటి వాడిని ఎందుకు అంత బాధ పెడుతున్నారు, ఎందుకు రక్షించరు ఆ రామదాస్ గారిని అడిగితే రాముడు అన్నాడు, సీత నాకు కూడా గుండె లవిషిపోతున్నాయి రామదాసు కష్టం. లోకంలో వేదము చెప్పిన శాసనం ఒకటి ఉంది. ఇతను గత జన్మలో ఉండగా ఒక చిలుకని తీసుకెళ్లి పంజరంలో పెట్టి బాధ పెట్టి బయటికి వెళ్ళడానికి లేకుండా చేశాడు. ఆ చిలుక పంజరంలో పెట్టి బంధించినప్పుడు ఎన్ని బాధలు పడిందో అవి ఈ జన్మలో శరీరంతో ఇతను తీర్చేసుకోవాలి. ఎప్పుడు పూర్తయిపోతుందా వెళ్ళి కనపడదా అని నేను కూడా అక్కడికలాడిపోతున్నాను. ఇప్పుడు 12 ఏళ్ళు పూర్తవు